ఏమో ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా కలిసినప్పుడు మీకు ఇంకెక్కువ వినపడుతూ ఉండుంటాయి ఈ మాటలు. ఎందుకని ఆ రకమైన సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఎందుకు వచ్చింది? వస్తుంది కాదు, వచ్చింది ఆల్రెడీ. వై? వికే గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇది గొప్ప అంశం మనం ఈరోజు చర్చించుకుంటున్నటువంటి అంశం. ఎందుకంటే ప్రజల 100% మన పట్టాభి గారు చెప్పినట్టు భయంతో కాదు భద్రతతో జీవించాలని చెప్పి అనుకుంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఇటువంటి సందర్భాలని ప్రజలు ఎవరు చూడలేదు. మనం చూసిన రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక వర్గం ప్రజలు ఇబ్బంది పడేవారు. ఉదాహరణకి వ్యాపారస్తులు కానీ, లేకపోతే కార్మికులు కానీ, లేకపోతే కర్షకులు కానీ, లేకపోతే విద్యార్థులు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ, ఎవరో ఒక వర్గమే ఇబ్బంది పడేది ఒకసారి. కానీ భారతదేశ రాజకీయ చరిత్రలో అన్ని శాఖలు, అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాలు అనేక రకాల ఇబ్బంది పడుతున్నటువంటి రాజకీయాలు రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశే. నిన్నను కొటియా వెళ్ళాను. మీకు తెలుసు, పెద్దలందరికీ ప్యానెల్లో నాకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో కొటియాతో పాటుగా మనకి 5 పంచాయతీలు 21 గ్రామాలు ఉన్నాయి. నేను చాలా సందర్భాల్లో ఆ కొటియా కోసం గొడవ చేశాను. మందా కాదా, కొటియా భూములు వదిలేస్తారా, అక్కడ నిక్షిప్తమైన ఖనిజ సంపద ఉంది, దాన్ని దోపిడీ చేస్తారా అని చెప్పని ముఖ్యమంత్రి గారు 2021 నవంబర్ 9వ తారీఖున నవీన్ పట్నాయక్ గారిని కలిశారు. కలిసిన తర్వాత ఏం జరిగిందో, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఈ రోజుకి వచ్చి తెలియదు. కానీ నేను 2021కి ముందు ఇప్పుడు ఎవరైతే కూర్మనాథ్ అని చెప్పి జాయింట్ కలెక్టర్ నిన్నటి వరకు నెల్లూరులో చేశారు, ఆయన ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా వెళ్ళారు. ఆయన పిఓ ఐటీడీగా ఉండేవారు పార్తీపురం. నేను గొడవ చేస్తే, ఇప్పుడు డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు నేను కలిపి గొడవ చేస్తే, ముఖ్యమంత్రి గారి హోర్డింగ్లన్నీ కొటియా పంచాయతీల్లో వాళ్ళతో పాటు, అంటే ఒరిస్సా హోర్డింగ్స్తో పాటు మనవి పెట్టించారు. నేనే దానికి సాక్ష్యం. అట్లాగే డూలుభద్ర, గంజాయి భద్ర, ఎగువసెంబి, దిగువసెంబి, సారిక, నేరేళ్ల వలస, దోలియాంబ, ఈ గ్రామాల్లో కూడా ఆ గ్రామాల చిత్రపటాలతో పాటు పేర్లు పెట్టిస్తే ఈరోజు 2024 ముఖ్యమంత్రి గారి హోర్డింగ్లు లేవు అక్కడ, ఈ గ్రామాల తాలూకా పేర్లు లేవు అక్కడ. నిన్న నేను వెళ్ళేటప్పటికి పొట్టంగి కలెక్టర్ కొటియాలో వచ్చి మీటింగ్ పెడితే కనీసం ఒక తెలుగు బోర్డు లేదు, తెలుగు అంగన్వాడీలు లేవు. సాక్షాత్తు ఒక అంగన్వాడీని తిరగొట్టేసినా సరే మన ప్రభుత్వం నుంచి యాక్షన్ లేదు. ఇది పరిపాలన ఈ రాష్ట్రంలో. అంటే మీరు ఈ ఖనిజ సంపదని ఒరిస్సాకి ఇచ్చేసారా, దారాదత్తం చేశారా, లేకపోతే లేదా అని మీరు పొరపాటు పడ్డారు బాబుజీ గారు. గ్రామాలు ఇచ్చుంటారు, ఖనిజం తీసుకుని ఉంటారు, అంతే. అదే లాస్ట్కి ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి గో ఆంధ్ర పోలీస్ గో బ్యాక్ అని అరిచాడు అక్కడ. ఎందుకు? ఒరిస్సా ఉత్కల్ దివాస్ రోజు అదే పెద్ద మనిషిని మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలంతా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఇక్కడ విజయనగరం జిల్లా మెంటాడ దగ్గర గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనగా ఆయనకి రెడ్ కార్పెట్ పరిచి పెద్ద సన్మానం చేశారు. నేను నిన్న గిరిజన ప్రాంతంలోకి వెళ్తే గిరిజనులు చెప్తున్నారు, ఈ గవర్నమెంట్ ఎప్పుడు పోతుంది బాబు అని. నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు 2 చోట్ల, ఒరిస్సాలోని మన ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు పథకాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. యాక్చువల్గా ఒరిస్సా గవర్నమెంట్ ఇస్తున్నది ఏంటంటే అమ్మఒడి కానీ 500 రూపాయలే, మనం ఇస్తుంది ఇక్కడ 3000 రూపాయలు. మరి మీకు 500 కన్నా 3000 రూపాయలు ఇస్తున్నారు కదా, మీకు సౌకర్యాలు ఉన్నాయి కదా అని అంటే వాళ్ళు చెప్పింది ఒకటే మాట, మాకు భద్రత లేదు, మేము తల ఎత్తుకు తిరుగుదామనే గౌరవం లేదు, మాకు అండగా పోలీసులు లేరు, మాకు అండగా రెవెన్యూ యంత్రాంగం లేదు, మాకు అండగా ఒక జాయింట్ కలెక్టర్ లేడు, పిఓ లేడు, కలెక్టర్ లేడని చెప్తున్నారు. అంటే గిరిజనులు పిల్లవాళ్ళు లేదంతా. ఈ కుర్రాళ్ళు యూత్తో నేను మాట్లాడాక నేను ఆశ్చర్యపోయాను వికే గారు. ఇప్పుడు మన చర్చిలో కూడా అదే జరుగుతూ ఉంది. ఒక మహిళా సంఘాలు అసంతృప్తితో ఉన్నారు, ఉద్యోగస్తులు అసంతృప్తితో ఉన్నారు, కార్మికులు